వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకిర్ హుసేన్. కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన విశ్వాక్ సేన్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయింది లైలా. అయితే అభిమానులకి ఎంతగా నచ్చకపోయినప్పటికీ ఇప్పుడు విశ్వాక్ సేన్ కూడా దీని మీద రెస్పాండ్ అయ్యాడు, నేను యాక్సెప్ట్ చేస్తానంటూ. సో ఆ లెటర్ గురించి, ఈ ఇష్యూ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు, వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. విశ్వాక్ సేన్ ఉన్నారు కదా, సో అయితే లైలా రిలీజ్ అయింది, పెద్దగా ఆడలేదంటూ లేక కూడా విశ్వాక్ సేన్ రిలీజ్ చేశాడు. ఏం చెప్తారు దీని గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే లైలా బాగా నచ్చింది. నేను రివ్యూ కూడా పాజిటివ్ గానే ఇచ్చాను. మరి విశ్వాక్ ఎందుకు నచ్చలేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ మూవీ బజ్ మళ్ళీ పెంచడానికి ఇట్లా ఏమైనా సొంతంగా ఓన్ గా ఏమైనా క్రియేట్ చేసేది లేదు. చాలా మంది చెప్పే విమర్శలకి అంటే ఆల్మోస్ట్ నన్ను అడిగితే నా ఒకటి రివ్యూ పాజిటివ్ గా ఉంది, మిగతా వాళ్ళందరూ ఎందుకో ఒక రకంగా ఇచ్చారు. ఐ డోంట్ నో, వాళ్ళకి నచ్చలేదు. నాకు ఎందుకు నచ్చిందో కూడా చెప్తా. సినిమాలో మెసేజ్ ఉంది అండ్ ఎంటర్టైనింగ్ గానే ఉంది. నువ్వు పెట్టిన 100 రూపాయలు 150 200 పెట్టుకొని తెర మీద కూర్చున్నోడికి కాసేపు ఆహ్లాదాన్ని పంచింది. సినిమా అంటేనే ఒక ఫ్యాబ్రికేటెడ్ సంథింగ్, ఒక ప్రోడక్ట్, అవునా? అంటే అసహజతతో కూడినటువంటి ఒక కల్పిత ప్రోడక్ట్, అంతేకా. నువ్వు దాన్ని ఇంత రూపాయలకి టికెట్ కొనుక్కొని దాంట్లో నువ్వు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని వెతుక్కుంటావు. నీకు అది పంచిందా లేదా అన్నదే ముఖ్యం ఇక్కడ. నువ్వు ఏ పెద్ద సైంటిస్ట్వి కాదు దాన్ని కూర్చొని అందులో అసలు ఇదేంటి అని ఎతకడానికి. అండ్ అది కూడా ఏం పజిల్ గేమ్ కాదు, 70mm పజిల్ గేమ్ కాదు అది. నువ్వు అడ్డమైనవన్నీ వెతుక్కోవడానికి, ఇంకోలాగా ఎక్స్పెక్టేషన్లు పెట్టుకొని రావడానికి. నథింగ్ లైక్ దట్. అంటారు డబ్బులు ఇచ్చి చూస్తున్నాం కదా మాకు అవసరం. అవునరా బాబు, డబ్బులు ఇచ్చి చూస్తున్నందుకు నీకు ఎంత ఎంటర్టైన్ కావాలో అంత ఎంటర్టైన్మెంట్ ఏడ్చింది అక్కడ. నువ్వు ఎంటర్టైన్ అవుతే కదా, నువ్వు అవ్వకపోతే నీ మైండ్లో ఉంది ప్రాబ్లం, తెర మీద కాదు. నీకు అది నచ్చలేదు, నేను ఇబ్బంది పెట్టింది, నీ రక్తం మరిగిపోయింది, లేకపోతే అసలు నీకు చాలా చిరాకేసింది, నిద్ర వచ్చింది. ఇవన్నీ మనిషిలో ఉండే క్వాలిటీసే తప్ప తెర మీద కనబడే క్వాలిటీస్ కాదు. అది నేను ఎప్పుడూ డిస్టర్బ్ చేయదు. సో వాట్ ఎవర్, ఏదేమైనప్పటికీ నాకైతే లైలా ఎందుకు నచ్చిందో మళ్ళీ చెప్తా నేను. స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది పెట్టింది గందరగోళంగా, కాకపోతే ఒకసారి ట్రాక్లోకి వెళ్ళిన తర్వాత లైలా ఈజ్ లైలా. స్టోరీ ఉంది, అసలు ఏ స్టోరీ లేదు అన్నవాడికి కూడా చెప్తా. ఇందులో కథ ఉంది. ఒక అబ్బాయి చక్కగా బస్తీ కుర్రోడు అందంగా పనిచేసుకొని తన బతుకేదో తను బతుకుతుంటే వాడు అక్కడ ఉండలేని, బతకలేని పరిస్థితి. కానీ చచ్చినట్టు అక్కడే ఉండాలి, ఎందుకంటే నా తల్లి జ్ఞాపకార్థం. అప్పుడు ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. అయిన తర్వాత ఆ అబ్బాయిగా ఉన్నప్పుడు అతని మీద ఉన్న అపవాదులు, అపోహలన్నీ ఎలా చెరిపేసుకున్నాడు అనేది సినిమా. దట్స్ ఆల్. ఇప్పుడు 2 మెసేజ్లు. అందం అనేది బాహ్య సౌందర్యం కాదు, మనసులో ఉండాలి అనేది సెకండ్ పార్ట్లో ఆ వైఫ్ ద్వారా చెప్పాడు. అమ్మాయి, బ్లాక్ అమ్మాయి, పొలిమేర అమ్మాయి, తన ద్వారా చెప్పాడు. నెక్స్ట్ ఫస్ట్ దాంట్లో అది కూడా యాక్చువల్గా ఇప్పుడు ఆయిల్ కల్తీ పక్కన పెట్టేస్తే ఆవిడ ఏడుపు ఇట్లా ఉంటుంది. ఎప్పుడు నవ్వుతూ కిలకిల అనే అక్క నువ్వు ఎందుకు ఇట్లా ఉన్నావు అని అడిగితే లోపల బాగాలేదు ఆవిడ, మనసులో ఏదో బాధ ఉంది. నీకు ఇంటర్నల్గా ఏదన్నా కలత చెంది నువ్వు ఉన్నావు అనుకో, నీ మొహంలో తెలుస్తుంది. సంతోషంగా ఉండదు నీ ఫేస్, ఏడుపు మొహం వేసుకొని ఉంటుంది, ఎందుకంటే లోపల ఏదో ఉందని. ఓకేనా? అది చెరిపేస్తే నీ మొహం కూడా అందంగా ఉంటుంది అనే మెసేజ్ చెప్పాడు. తనకు తోచినంత చెప్పాడు. అండ్ చిన్న వాళ్ళందరికీ క్యారెక్టర్లు ఇచ్చాడు, డైలాగులు ఇచ్చాడు. ఎలా అంటే అప్పుడెప్పుడో తేజ, నువ్వు నేను, జయం, అవును, ఇలాంటి సినిమాలు చేసినప్పుడు అట్టట మెరిసిన పిల్లలందరూ కూడా ఇప్పుడు పెద్ద పెద్ద కమెడియన్లు. అలా చాలా మందికి లైఫ్ ఇచ్చాడు. ఎన్ని చెప్పుకున్నా లైలాలో నాకు ఎక్కడా కూడా నెగిటివిటీ కనపడలేదు. సో మూవీ కూడా రిలీజ్ అయ్యే పెద్దగా చాలా రోజులు కూడా అవ్వట్లేదు, కొద్ది రోజులు అవుతుంది. మరి ఇంత త్వరగా ఎందుకని విశ్వాక్ సేన్ ఇట్లా? అఫ్ కోర్స్ చాలా మంది నెగిటివ్ గా స్పందించేసరికి ఈయన అభిప్రాయం చెప్పుకోవాల్సి వచ్చింది. ఎవరు చూసే వాళ్ళని కూడా చూడనీకపోతే నెగిటివ్ రివ్యూలతో ఇంకా వాళ్ళు ఎట్లా చూస్తారు? ఓటీటీకి వచ్చాక మళ్ళీ తొంగి చూసారే భలే ఉంది, ఇది ఎందుకు మిస్ అయ్యాం మేము థియేటర్లో అని. అలా ఉంటది. లైలాలో అసలు ఎక్కడ కూడా ఏం అనిపించలేదు. ఇట్స్ ఓకే. అబ్బాయి బాగా చేశాడు. పోనీ యాక్టింగ్ బాగాలేదా? బాగుంది. మిగతా నటీనటులు ఏమన్నా విసిగించారా? అందరూ బాగానే, వాళ్ళ పరిధి మేర బాగానే చేశాడు. ఇంకా ఆ పిల్లోడికి నటన కూడా రాదు. ఆ అబ్బాయి ఎవరు, సునిశ్చిత్, మొహంలో ముక్కుమూతి తిరగట్లా, అయినా సరే ఆయన గెటప్లు ఇచ్చి మేనేజ్ చేశాడు.
ఒకసారి కన్నుకో, ఒకసారి మూతికో, ఒకసారి ముక్కుకో ప్లాస్టర్ లేదు. అయితే మూవీ రిలీజ్ కు ముందు పృథ్వీరాజ్ గారు కామెంట్స్ చేశారు కదా, దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ పడింది? వాడి గురించి నేను మాట్లాడను కూడా, అదొక పెంట, వాడొక వేస్ట్. కామెంట్స్ ఏమైనా ఎఫెక్ట్? వాడి వల్ల వాడికి ఉపయోగం లేదు, సినిమాకి కూడా ఉపయోగం లేదు, వాడి క్యారెక్టర్ వల్ల దీనికి ఒరిగింది కూడా ఏమీ లేదు. దానివల్ల లైలాకి వచ్చిన నష్టం కూడా ఏమీ లేదు యాక్చువల్గా చెప్పాలంటే. బట్ లైలా ఈజ్ అ వెరీ గుడ్ ఫిలిం. నేను ఇప్పటికీ అదే మాట మీద ఉంటాను. నాకు ఎందుకు నచ్చింది నేను చెప్పడం, నాకు ఇన్ని కారణాలు ఉన్నాయి, ఇన్ని రీజన్స్ ఉన్నాయి, చెప్తూనే ఉన్నాను కదా. నాకు నచ్చింది అంతే. అండ్ ఇంకొకటి, ఇప్పుడు విశ్వక్ సేన్ రాసిన లేఖ చూద్దాం. ఆయన అందరికీ నమస్కారం, ఇటీవల నా సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి చేరుకోలేకపోయాయి. నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాణాత్మక విమర్శను పూర్తిగా అంగీకరిస్తున్నా. నన్ను నమ్మి నా ప్రయాణానికి మద్దతు ఇచ్చిన నా అభిమానులకు, నాకు ఆశీర్వాదంగా నిలిచిన వారికి హృదయపూర్వక క్షమాపణలు. నా ప్రాధాన్యం ఎప్పుడు కొత్తదనం తీసుకురావడమే, కానీ ఆ ప్రయత్నంలో మీ అభిప్రాయాలను కూడా నేను గౌరవిస్తున్నా. అంటే నన్ను ఒకలా చూడాలని మీకుంటది, నేను ఇంకోలాగా వచ్చేసరికి మీకు నచ్చలేదేమో మేబీ. ఇకపై నా ప్రతి సినిమా క్లాస్ మాస్ ఏదైనా సరే అసభ్యత ఉండదు. ఇదేంటంటే లైలాలో కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్నాయి, ఇంకో రకంగా ఉంది, బాగాలేదని చాలా మంది అన్నారు. ఈవెన్ ట్రైలర్ లో కూడా ఒక డైలాగు ఇబ్బందికరంగా ఉంటే దాన్ని సినిమాలో లేదు, వాళ్ళు ఆల్రెడీ ముందే తీసేశారు కూడా, అది గమనించవచ్చు. అంటే చెబితే వినేవాళ్ళు ఎప్పుడైనా బాగుంటారు. ఇప్పుడు ఇతను అదే చాలా మంది అంటే పొగరుగా అంటారు, అట్లా ఏం లేదు. విశ్వక్ ఈజ్ డౌన్ టు ఎర్త్. అండ్ నెక్స్ట్, నేను ఒక చెడు సినిమా తీస్తే నన్ను విమర్శించే హక్కు మీకుంది, ఎందుకంటే నా ప్రయాణంలో ఎవరు లేని సమయంలో నన్ను ప్రేమతో ముందుకు నడిపించింది మీరే, అంటే ప్రేక్షకులు. నా కెరీర్ ప్రారంభం నుంచి నేను ఎంచుకున్న కథలను మీరు ఎంతగా ప్రేమించారో నాకు తెలుసు. ఇకపై కేవలం సినిమా మాత్రమే కాదు, నా ప్రతి సన్నివేశం కూడా మీ మనసుకు తగిలేలా ఉండాలలాగా నేను చూసుకుంటాను అని చెప్పాడు. అండ్ నెక్స్ట్, అంతేకాకుండా నా మీద విశ్వాసం ఉంచిన నా ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నా కథానాయకులు, దర్శకులు, రచయితలు, నా వెన్నుముకగా నిలిచి నన్ను మలిచిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి నిర్మాణాత్మక విమర్శకులకు కూడా ధన్యవాదాలు. నా కథానాయకులు, డైరెక్టర్స్ అండ్ రచయితలు, వాళ్ళు రాసిన కథలో పాత్రని నేను, ఈయన చెక్కిన బొమ్మని నేను అని ఫీల్ అయ్యే ఏ నటుడైనా సరే చిరస్థాయిగా నిలిచిపోతాడు. ఇది విశ్వక్ సేన్ ఆరంభం మాత్రమే, ఇంకా రానున్న రోజుల్లో చాలా 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 చూస్తారు మీరు, 100% అది. నెక్స్ట్, త్వరలోనే మరొక బలమైన కథతో మీ ముందుకు వస్తా. నా మంచి చెడు కాలాల్లో నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మీ మద్దతు నాకు ఎంతో ప్రాముఖ్యం. అండ్ అలాగే అంతే అని లేఖ ముగించాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏం సినిమా వస్తుందంటే, మన ఈ అబ్బాయి ఉన్నాడు కదా, అతను జాతిరత్నాలు డైరెక్టర్తో ఫంకీ అనే సినిమాలో వస్తున్నాడు. బాగుంటుంది, ఓకే, ఖచ్చితంగా చూడొచ్చు. అండ్ లైలాలో అయితే ఇప్పుడు విశ్వక్ సేన్ బాధపడినంత బాధ కూడా నాకేం కనబడలా, నాకైతే నచ్చింది. ఓకే విజ్ఞాన్ గారు, ధన్యవాదాలు.